ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక శాస్త్రీయ అంశాల గురించి, ప్రజలలో బలంగా ఉన్న అనేక అపోహలపై, విజ్ఞాన విషయాల గురించి వివరణలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కోడిగుడ్డు పొట్లకాయ కూర విషతుల్యమా అనే అంశం చూద్దాం. అన్నారావు, అయ్యప్ప పంతులు ఇద్దరూ ఇరుగు పొరుగువారు. వారిద్దరూ ప్రతిరోజు రాత్రి అరుగుల మీద కూర్చొని తాము ఆ రోజులో గడిపిన విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా అయ్యప్ప పంతులు అన్నారావుని ఏం భోజనమయ్యిందా అని అడిగాడు. భోజనం కావడమేమిటి, కోడిగుడ్డు పొట్లకాయ కూరను బాగా లాగించేశాను అన్నాడు అన్నారావు. కోడిగుడ్డు పొట్లకాయ తింటే విషం అవుతుంది కదా, అంత పిచ్చిగా ఎలా తిన్నావోయ్ అంటూ ఆపుకోలేక అనేశాడు అయ్యప్ప పంతులు. అంతవరకు హాయిగా ఉన్న అన్నారావుకి అయ్యప్ప పంతులు మాటలతో ఎక్కడ లేని భయము కలిగింది. తిన్నప్పుడు ఏమీ కాలేదు, కానీ తీరా ఈ సంభాషణ జరగడం వల్ల కడుపులో దేవినట్లు అయ్యింది. ఇక ఇప్పుడెలా అంటూ అయోమయ స్థితిలో పడిపోయాడు. వెంటనే గుండె దడగా ఉన్నట్లు అనిపించింది. మరుక్షణమే నరాలు జివ్వున లాగాయి. నోటి వెంట మాట కూడా స్పష్టంగా రాలేదు. అన్నారావులో కలిగిన ఈ పరిస్థితి అంతటికీ భయమే మూల కారణం. కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తింటే విషంగా మారడం జరగదు. ఇదే విధంగా ఇతర ఆహార పదార్థాల విషయంలో కూడా అనేక మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయి. ఒకే ఆహార పదార్థం విడిగా తీసుకుంటే ఏమీ కానిది ఇంకొక ఆహార పదార్థంతో కలిపి తీసుకుంటే విషతుల్యంగా మారడం అనేది జరగదు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వీటి గురించి మూఢనమ్మకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల గోంగూర గుమ్మడికాయ, మరో చోట చేప వంకాయ, ఇలా రకరకాల ఆహార పదార్థాల మిశ్రమాల గురించి అనేక భయాలు ఉన్నాయి. ఇవన్నీ భయాలే తప్ప వాటిని కలిపి తిన్నవారెవరూ మరణించలేదు. అలా మరణించడం కానీ వేరే ఏమైనా దుష్ఫలితాలు కలగడం కానీ జరగలేదు. కొన్ని చోట్ల వంకాయ కూర తింటే ఫైలేరియా వస్తుందనే మూఢనమ్మకం ఉంది. కానీ వాస్తవానికి వంకాయ కూర తినడానికి బోధవ్యాధి రావడానికి సంబంధం లేదు. అసలు బోధవ్యాధి దోమకాటు వల్ల వస్తుంది. బోధవ్యాధి క్రిములు ఆ వ్యాధి ఉన్న వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి దోమకాటు ద్వారానే సంక్రమిస్తాయి. బోధవ్యాధి ఉన్న వ్యక్తిని దోమకాటు వేసి అతని రక్తాన్ని ఆహారంగా పీల్చుకున్నప్పుడు అతనిలోని వ్యాధి క్రిములు దోమలోకి ప్రవేశిస్తాయి. ఇదే దోమ మరొకరిని కాటు వేసినప్పుడు ఆ వ్యాధి క్రిములు అతనిలోకి ప్రవేశిస్తాయి. దోమలు అనేక రకాలుగా ఉంటాయి, కానీ క్యూలిక్స్ జాతికి చెందిన దోమల ద్వారానే ఈ వ్యాధి క్రిములు సంక్రమిస్తాయి. అంతేకాని వంకాయ కానీ ఇతర కూరగాయలు కానీ తింటే వాటి ద్వారా ఈ వ్యాధి క్రిములు సంక్రమించవు. బోధవ్యాధి ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలియకపోవడం వల్లనే ఇటువంటి అపోహలు ప్రచారమయ్యాయి. అదేవిధంగా కోడిగుడ్డు పొట్లకాయ రెండూ కలిపి కూర వండుకుని తిన్నా, రెండు రకాల కూరలను ఒకేసారి ఒకే భోజనంలో తిన్నా అది విషంగా మారడం కానీ దానివల్ల దుష్ఫలితాలు కానీ ఏమీ ఉండవు. తెలుసుకున్నారుగా. ఈరోజు మనం కోడిగుడ్డు పొట్లకాయ కూర తిన్నట్లయితే అది విషతుల్యం కావడం అనేది కేవలం అపోహేనన్న విషయం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.